యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం దేవర ఈ నెల 27వ తేదీన రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా ఈ చిత్రంలోని థర్డ్ సింగిల్ దావూదీ వీడియో సాంగ్ను రిలీజ్ చేశారు. ఇది అసలే మోస్ట్ అవైటింగ్ మూవీ. ఆన్ ద అదర్ హ్యాండ్ జాన్వీ కపూర్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్, పైగా లిరికల్ సాంగ్ కూడా కాదు, ఇది వీడియో సాంగ్. ఆబ్వియస్లీ ఈ సాంగ్ ట్విట్టర్ హ్యాష్ ట్యాగ్ ఇండియా #1 టాప్ ట్రెండింగ్లో ఉండాలి. కానీ అలా జరగలేదు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ 2 హ్యాష్ ట్యాగ్స్తో దేవరా సాంగ్ హ్యాష్ ట్యాగ్ను 3వ స్థానానికి తొక్కి పడేశారు. ఇంతకీ రామ్ చరణ్ గారు ఫ్యాన్స్ క్రియేట్ చేసిన హ్యాష్ ట్యాగ్స్ ఏమిటంటే టాప్ 1 ట్రెండింగ్లో ఉన్న ఎర్రిపి శంకర్ పిచ్చిపి ఎస్విసి, ఇక నంబర్ 2లో రిలీజ్ గేమ్ చేంజర్ టీజర్ అని ఉంది. ఈ వివరాలు తెలుసుకుందాం. సాధారణంగా హిస్టారికల్ ఎంటర్టైనర్స్, మైథలాజికల్ ఎంటర్టైనర్స్, ఫోక్లోర్ ఎంటర్టైనర్స్, జా డ్రాపింగ్ పీరియాడికల్ ఎంటర్టైనర్స్ మాత్రమే సంవత్సరాల తరబడి షూటింగ్ జరుపుకుంటాయి. కానీ అదేం దురదృష్టమో గేమ్ చేంజర్ మామూలు పొలిటికల్ థ్రిల్లర్ అయినప్పటికీ గత 4 సంవత్సరాలుగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా రిలీజ్ డిసెంబర్ 3వ వారంలో ఉంటుందంటున్నారు. చిత్రానికి సంబంధించిన టీజర్ ఇప్పటి వరకు రిలీజ్ కాలేదు. ఈ విషయమై రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ చిత్ర నిర్మాత దిల్ రాజు గారిపై, అలాగే చిత్ర దర్శకుడు శంకర్ గారిపై తీవ్రమైన ఆగ్రహంతో రగిలిపోతున్నారు. అందుకే వారిద్దరికీ బుద్ధి చెప్పడం కోసమే పచ్చి బూతులతో ఒక హ్యాష్ ట్యాగ్ను, టీజర్ వెంటనే రిలీజ్ చేయమంటూ మరొక హ్యాష్ ట్యాగ్ను ట్రెండ్ చేశారు. మరి ఇప్పటికైనా శంకర్ అండ్ దిల్ రాజు గారు బుద్ధి తెచ్చుకుంటారా? రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ యొక్క ఆగ్రహావేశాలను గుర్తిస్తారా? ఇమీడియట్గా ఫిల్మ్ యొక్క టీజర్ను రిలీజ్ చేస్తారా? వేచి చూద్దాం.